కొల్కలపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. నా పేరు భట్టు ధర్మారెడ్డి. నన్ను బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచింది సర్పంచ్ అభ్యర్థిగా. నేను గత 11 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నాను. 11 సంవత్సరాల క్రితం ఒక గిరిజన సర్పంచ్గా మన్యనాయకుని గెలిపించి ఎంతో ఊరికి సేవలు చేసి ఎన్నో సీసీ రోడ్లు కూడా చేసి చాలా సేవలు అందుకుంటున్నాను. తర్వాత మేము 2 పర్యాయాలు ఎంపీటీసీ అండ్ సర్పంచ్ ఓడిపోవడం జరిగింది. అయినా కానీ మేము సేవలు అందిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీరందరు గ్రామ ప్రజలు నన్ను ఆదరించి సర్పంచ్ గెలిపిస్తే నాకు కొల్కలపల్లి సేవ చేయాలన్నది. అందుకని నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. మీకు ఎల్లవేళలా నేను ఇక్కడనే ఉండి సేవ చేస్తానని కోరుకుంటున్నాను. కొల్కలపల్లి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. అసలు ఒకటే ఫ్యామిలీ 40-50 సంవత్సరాల నుంచి పాలిస్తుంది. వాళ్ళకు ఒక అడ్డు అనేది లేదు. వాళ్ళు ఏమైనా గుళ్ళు బళ్ళు అని చేస్తుంటారు. ఎక్కడైతే డబ్బులు ఉంటాయో అక్కడనే చేస్తుంటారు. మిగతా అనేది ఏవి పట్టించుకోరు. నేను అలా కాదు. ఒక గిరిజన సర్పంచ్ అయినా కానీ మేము ఇంచుమించు 90 లక్షల రూపాయలు సీసీ రోడ్లు వేసినాము. జైపాల్ జాదవ్ తోటి చాలా డెవలపింగ్ పనులు చేసినాము. మేము సర్పంచ్ లేకున్నా ఎన్నో రోడ్లు తెస్తామంటే అక్కడ అతను తీర్మానం కూడా ఇవ్వకుండా ఆపిండు. అతనికి అభివృద్ధి అంటే ఇష్టం ఉండదు. ఏమైనా ఎక్కడైనా డబ్బులు వస్తే అక్కడ గుడి అని బడి అని ఏడేస్తూ అదే చేస్తాడు. మాకు అలాంటి ఉద్దేశం లేదు. మేము ఎల్లవేళ ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటామని నన్ను గెలిపించండి. మీకు ఎల్లవేళ నేను ఉంటానని కోరుకుంటున్నాను. నాకు కూడా కొంత బిజినెస్ ఉన్నది. నేను త్వరలో ఒక ట్రస్ట్ అనుకుంటున్నాను. మాకు కేవలం మా కొల్కలపల్లి కోసమే. ఆ ట్రస్టులో కొంత భాగంగా నేను కొల్కలపల్లి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. మంచి 10th క్లాసు 7th క్లాసు 10th క్లాసు ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకు ఒక ప్రైజ్ మనీగా ఇద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా ఆడపిల్ల పుడితే కూడా నా సొంత ఖర్చులతో ఏదో కొంత సాయం చేద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా ఒక 70 సంవత్సరాల మహిళలు ఉన్న వాళ్ళకు కూడా, మహిళలైనా పురుషులైనా వాళ్ళకు కూడా ఒక నెలకు ఎంతో నా వంతు కొద్ది చేద్దాం అనుకుంటున్నాను. నన్ను ఇంకా వేరే నాకు కొన్ని చాలా ఆలోచనలు ఉన్నాయి. నా ట్రస్ట్ ద్వారా ఊరికి ఏదైతే ఉపయోగం ఉంటుందో దానికి ట్రస్ట్ ద్వారా నేను గెలిచిన తర్వాత ఆలోచించి ప్రజలకు కంపల్సరీ నా ఓన్గా నిధులతోటి నేను చేస్తా. 3-4 ఇయర్స్ నుంచి పెన్షన్స్ అస్సలు వస్తలేవు. విడో వాళ్ళకు కూడా రావట్లేదు. 65 ఇయర్స్ 70 ఇయర్స్కు 65 ఇయర్స్ వరకు రావట్లేదు. చాలా ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉన్నది. ఏ ఇంటికి సరిగా నల్లలు లేవు. చూస్తే ఈయనే ఉన్నదిగా చూడండి. ఎంతో ప్రజలు అక్కడి నుంచి దూరం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి మోసుకుపోతున్నారు. చాలా ప్రాబ్లం ఉన్నది. రోడ్లు లేవు. డ్రైనేజ్ వ్యవస్థ చాలా, ఎస్సీ కాలనీ చూస్తే చాలా ఘోరంగా ఉన్నది. మనుషులు నడవాలంటే అలాంటి కష్టం ఉన్నది. అలాంటివన్నీ ఏ ప్రాబ్లం లేకుండా నేను సర్పంచ్ గెలిచిన తర్వాత అన్నీ చేస్తా అని మన గ్రామాభివృద్ధిలో తోడ్పడి ఉంటానని మాటిస్తున్నాను. రోజుల్లో మా టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. ఆ ఇంతకుముందు కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము మా సర్పంచ్ లేకున్నా ఎన్నో నిధులు తెచ్చినాము. అప్పుడు కూడా మేము చాలా ట్రాక్టర్స్ అని వేరే నిధులు తెచ్చినాము. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా వస్తుంది. అత్యధిక నిధులు తెచ్చి మాకు ఎప్పుడు డెవలపింగ్ మీదే ఉంటుంది కాబట్టి అత్యధిక నిధులు తెచ్చి మా గ్రామాభివృద్ధి చేస్తాం. అది గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీ చేయాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ముగిసింది. అక్కడ ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చినందుకు గ్రామంలో ఏ ప్రజల దగ్గరికి వెళ్ళినా కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, వృద్ధులు కానీ ఈ యొక్క కాంగ్రెస్ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి మమ్మల్ని మోసం చేసింది. ఖచ్చితంగా మీ యొక్క మిత్రపక్షాలు ఏర్పరచుకున్నటువంటి అభ్యర్థి ధర్మారెడ్డి గారికి కత్తెర గుర్తు కోటేసి మేము గెలిపిస్తామని చెప్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ మాట ఇచ్చిందో అది ఈ రోజులు టీవీ చూసే ప్రతి ఒక్క వ్యక్తి చూస్తున్నారు. వాళ్ళను గద్దె దింపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. రాబో రోజులలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మారబోతుంది కాబట్టి ప్రజలంతా వచ్చే ప్రభుత్వం మీదే మిత్రపక్షాలతో వస్తుంది, ఖచ్చితంగా మీకే మద్దతు ఇస్తామని చెప్పేసి ఏ ఇంటికి తిరిగినా కానీ మాకు మంచి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. అత్యధిక మెజార్టీతోని మా యొక్క మిత్రపక్షాల అభ్యర్థి ధర్మారెడ్డి గారిని కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.